భాగంగా ఇప్పుడు మనం భాగవతం నుండి కొంత భాగం చెప్పుకుందాం. సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రయంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీశముక్షం తారాం వందే లంకాభి. ఇరవై ఒక్క భాగాలుగా చెప్పుకున్నాం. దశమ స్కందాన్ని నవమ స్కందం పూర్తి చేసి, అంటే మొత్తం 9 స్కందాలు అయిపోయినాయి. ముఖ్యమైన దశమ స్కందంలో కూడా 21 భాగాలు పూర్తి చేశాం. 22వ భాగం ఈరోజు చెప్పుకున్నాం. తమద్భుతం బాలకమంబుజేక్షణం చతుర్భుజం శంఖకతార్యుధాయుధం శ్రీవత్సలక్ష్మం గళశోభికౌస్తుభం పీతాంబరం సాంద్రపయోధ సౌభగం. నారాయణుడు కృష్ణుడుగా పుట్టాడు. నిన్న చెప్పుకున్న విషయం. మరి మహానుభావుడు మహార్హ వైఢూర్య కిరీట కుండలం శిషా పరిష్వక్త సహస్రకుంతలం ఉద్దామ కాంచం గద కంకణాదిభి విరోచమానం వసుదేవ ఐక్షత. అప్పుడు ఆ పరమపురుషుడు అద్భుత బాలకుడై విరాజిల్లాడు. ఆ స్వామి నేత్రాలు కమలాల్లాగా శోభిల్లుతూ ఉన్నాయి. ఆయన యొక్క చతుర్భుజాలతోటి పుట్టాడు. ఆయన శంకుచక్రాలు గదా పద్మాలు ధరించి పుట్టాడు. ఆయన వక్షస్థలంలో శ్రీవత్స చక్రం రమణీయంగా కనపడుతున్నది. కంఠంలో కౌస్తుభమణి మిలమిలా మెరుస్తున్నది. ఆ శ్యామసుందరుడు ధరించి ఉన్న పీతాంబర కాంతులు మనోజ్ఞంగా ఉన్నాయి. అంటే ఆయన కట్టిన పీతాంబరం అమూల్యమైన వైఢూర్యములు పొదిగిన ప్రభువు యొక్క కిరీటం యొక్క కుండలముల యొక్క కాంతులు, కిరీటం యొక్క కాంతులు, కుండలాల కాంతులు ముంగుళ్లపై తేజులతో ఇంపుగొలుపుతున్నాయి. అంటే రిఫ్లెక్ట్ అవుతున్నాయి అన్నమాట ఆ శోభ. అప్పుడు పెద్ద సూర్యకిరణాల అన్నట్టుగా కనపడుతున్నాయి ఆయన ముఖం మీద ఆ కాంతులు. దాల్చిన మొలనూల భుజకీర్తులు కంకణాలు శ్లాఘ్యాల ఒప్పుచుండగా దేదీప్యమానంగా విరాజిల్లుతున్న ఆ శ్రీహరిని వసుదేవుడు దర్శించాడు. స విస్మయోత్ఫుల్ల విలోచనో హరిం సుతం విలోక్యానక దుందుభిస్తదా కృష్ణావతారోత్సవ సంభ్రమో స్పృశను ముదా ద్విజేభ్యో యుతప్లుతో గవాం అధైనమస్తోదవధార్య పూరుషం పరం నతాంగ కృతాంజలిం స్వరోచిషా భారత సూచికాగ్రం విరోచయంతం గతభి ప్రభావిత్. వసుదేవుడు తనకు కుమారుడై పుట్టిన శ్రీహరిని చూడగానే ఆయన పరమానందంతో ఆయన తనువు పులకరించింది. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని వసుదేవుడు బ్రాహ్మణులకు వేల కొలది గోవులను దానం చేశాడు. ఆ సమయంలో పరీక్షణ్ మహారాజా ఆ సూతికా గృహం ఎక్కడ పుట్టాడు? జైల్లో కదా. ఆయన శరీర శోభతో నిండిపోయింది. అప్పుడు ఆ ప్రభావాన్ని గుర్తించిన వసుదేవునిలో కంసుని వలన కలిగిన భయం కాస్త మటుమాయమైపోయింది. అప్పుడు పురుషోత్తముడిని స్తుతించడం మొదలుపెట్టాడు. ఆ స్తుతి రేపు మనం కొనసాగిద్దాం 23వ భాగంలో. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జయ. చకురా హారతి సద్గురునాథ.